ఊహించుకోండి, మన సూర్యుడు ఒకరోజు అకస్మాత్తుగా ఉబ్బిపోయి ఒక పెద్ద బాంబులా పేలిపోతే మన భూమి పక్కనే ఉన్న గ్రహాలు బూడిదైపోవడానికి ఎంతో సమయం పట్టదు. కానీ విశ్వంలో ఒక వింత గ్రహం తన నక్షత్రం ఘోరంగా చనిపోతున్నా ఆ మహా ప్రళయాన్ని ఎదుర్కొని మరీ బ్రతికి బట్టకట్టింది. అవును, సర్వనాశనం నుంచి ప్రాణాలతో బయటపడిన ఈ గ్రహాన్ని సైంటిస్టులు ఒక జాంబీ ప్లానెట్ అని పిలుస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? మనం మాట్లాడుకుంటున్న ఈ వింత చోటు మన భూమికి దాదాపు 80 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అక్కడ ఒకప్పుడు మన సూర్యుడి లాంటి ఒక అద్భుతమైన నక్షత్రం ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ ఆ నక్షత్రం లోపల ఉన్న ఇంధనం అంతా అయిపోయింది. దాంతో ఆ నక్షత్రం ఒక ప్రెషర్ కుక్కర్ లా మారి లోపల ఒత్తిడి తట్టుకోలేక ఒక్కసారిగా పేలిపోయింది. తన చుట్టూ ఉన్న గ్రహాలన్నింటినీ మింగేసింది. ఆ పేలుడు తర్వాత అక్కడ కేవలం ఒక చిన్న నక్షత్ర శవం మాత్రమే మిగిలింది. దాన్ని సైంటిస్టులు వైట్ డ్వార్ఫ్ అని పిలుస్తారు. దీని సైజ్ ఎంతో తెలుసా? కేవలం మన హైదరాబాద్ లేదా వైజాగ్ సిటీ అంత చిన్నది. అసలైన వింత ఇక్కడే మొదలైంది. అంత చిన్న నక్షత్ర శవం చుట్టూ మన గురుగ్రహం జూపిటర్ అంత సైజు ఉన్న ఒక భారీ గ్యాస్ గ్రహం చాలా హ్యాపీగా తిరుగుతుంది. ఒకసారి ఊహించుకోండి, ఒక పెద్ద ఏనుగు సైజులో ఉన్న గ్రహం ఒక చిన్న దోమ సైజులో ఉన్న నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ గ్రహం పేరు WD-1856b. సాధారణంగా ఒక నక్షత్రం అంతలా పేలిపోయినప్పుడు దాని పక్కన ఉన్న వస్తువులేవీ మిగలవు. ఒక వేడి నిప్పుల కొలిమిలో పడిన ప్లాస్టిక్ కప్పులా కరిగిపోవాలి. కానీ ఈ జాంబీ గ్రహం మాత్రం ఆ మరణం అంచుల్లోంచి ఎలా తప్పించుకుంది? అది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ గ్రహం నక్షత్రం పేలేటప్పుడు అక్కడ లేదు. అవును, అది చాలా దూరంలో ఒక సురక్షితమైన సేఫ్ జోన్ లో దాక్కుంది. మన ఊరి చివర ఎక్కడో దూరంగా ఉంటే సిటీలో జరిగే పేలుడు మనకు తగలదు కదా, అలా అన్నమాట. కానీ నక్షత్రం చనిపోయి శాంతించిన తర్వాత ఈ గ్రహం నెమ్మదిగా దాని దగ్గరికి ప్రయాణించి వచ్చింది. ఇప్పుడు అది ఆ చనిపోయిన నక్షత్రానికి ఎంత దగ్గరగా ఉందంటే కేవలం ప్రతి 36 గంటలకే ఒక రౌండ్ కొట్టేస్తుంది. అంటే మన భూమి మీద ఒక రోజున్నర గడిచే లోపే అక్కడ ఒక సంవత్సరం అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ డిస్కవరీ శాస్త్రవేత్తలను ఎందుకు అంతగా భయపెడుతుంది? ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నది మన సౌర వ్యవస్థ యొక్క కాబోయే భవిష్యత్తు. ఇప్పటికీ 500 కోట్ల సంవత్సరాల తర్వాత మన సూర్యుడు కూడా సరిగ్గా ఇలాగే చనిపోబోతున్నాడు. అప్పుడు సూర్యుడు ఒక రాక్షసుడిలా ఉబ్బిపోయి బుధుడు, శుక్రుడు మరియు మన భూమిని కూడా మింగేసే అవకాశం ఉంది. కానీ ఒకవేళ మన భూమి లేదా జూపిటర్ గ్రహాలు గనక ఎలాగోలా ఈ ప్రమాదం నుండి తప్పించుకుంటే భవిష్యత్తులో మన సూర్యుడి శవం పక్కన లాగే ఒక చీకటి జాంబీలా మిగిలిపోతాయి. అంతరిక్షంలో దాగి ఉన్న ఈ సత్యం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది: మరణం తర్వాత కూడా విశ్వంలో జీవితం ముగిసిపోదు. ఇలాంటి మరెన్నో అంతరిక్ష రహస్యాల కోసం వెంటనే స్పేస్ బాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.